హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు ది వైస్ ట్రేడింగ్ తెలుగు ఛానల్. సో, ఏప్రిల్ మంత్ అయితే ఎండ్ అయింది. ఆహ్, సో, ప్రాఫిట్ అండ్ లాస్ అయితే ఏప్రిల్ మంత్‌లో ఎంతొచ్చిందో చూద్దాం మనం. సో, నా స్ట్రాటజీస్ వచ్చేసి సింపుల్ అనమాట. ఏ స్ట్రాటజీతో అయినా ఎంట్రీ అయినా కూడా నేనొచ్చేసి రిస్క్ అనేది తక్కువుందా? టార్గెట్ అనేది ఎక్కువుందా? అనేది చూస్తాను. సో, ఇన్ కేస్ నాకు టార్గెట్ హిట్ అయితే, ఆ హిట్ అయింది నాకు కనీసం ఒక 2-3 ఎస్ఎల్స్ అన్నా కవర్ చేయాలి. సో, అలా కవర్ చేస్తేనే నేను ఆ ట్రేడ్‌లో ఎంటర్ అవుతాను. 1:1 ఉన్నా కూడా నేనైతే ఎంట్రీ అయితే అవ్వను. సో, మీరు ఈ చార్ట్‌ని చూడండి. ఈ ఎక్సెల్ షీట్‌ని మీకే నీట్‌గా అర్థమవుతుంది. నేను పాయింట్స్ ఎలా ఎక్కువ ఎక్కువ తీసాను అని. సో, మీరు అబ్జర్వ్ చేయాల్సింది సి కాలమ్ అనమాట. సో, బి కాలమ్ అనేది నా అబ్జర్వేషన్ పర్పస్ కోసం. అదే క్లియర్‌గా 1, 2 రోస్‌లో అయితే నేనైతే మెన్షన్ చేశాను. సో, ఓవరాల్‌గా మన పాయింట్స్ వచ్చేసి 5592 అయితే వచ్చాయి. సో, 5592 ఏప్రిల్ మంత్‌లో బిట్‌కాయిన్‌లో మనమైతే తీసాము. అండ్ వితౌట్ చార్జెస్ ప్రాఫిట్ వచ్చేసి 47532. సో, నేను చేసేది 0.05తో. సో, 0.05 ఇంటూ 5592 ఇంటూ రూ. 85 అయ్యండి. సో, 85 అనేది $1 వాల్యూ ఐఎన్ఆర్‌లో 85 ఫిక్స్‌డ్‌గా ఉంటుంది డెల్టా ఎక్స్‌చేంజ్‌లో. సో, అలా చేస్తే మనకి 47532 వస్తుంది. సో, చార్జెస్ వచ్చేసి ఆల్మోస్ట్ నాకు 23,000 చార్జెస్ పడ్డాయి. సో, టోటల్ ఎంట్రీస్ నేను తీసుకుంది 28 ఎంట్రీస్. సో, ఇక్కడ మీరు చూడండి 5592 బ్రాకెట్‌లో 28 అని మెన్షన్ చేశాను. సో, 28 ఎంట్రీస్‌కి ఓవరాల్‌గా 23,000 చార్జెస్ అయితే పే చేశాము. సో, ఎంట్రీ తీసుకుంటే 500 అలా అయితే మనం పే చేయాలి. సో, అందుకే బిట్‌కాయిన్‌లో స్కాల్పింగ్ అనేది చాలా డిఫికల్ట్ అనమాట. ఎందుకంటే చార్జెస్ ఉంటాయి. మనకి ఆఫర్ ఉంది. లైక్ 15 మినిట్స్‌లో మనం ఎగ్జిట్ అయిపోవాలి. బట్ ఈవెన్ థో మనకి ఆఫర్ ఉన్నా, మన దగ్గర ప్రాపర్ సెటప్ లేకుండా ఉంటే స్కాల్పింగ్ అనేది చాలా డిఫికల్ట్ అనమాట. అందుకని చెప్పేసి నేను ఎప్పుడూ ఒక 800-1000 పాయింట్స్‌ని క్యాప్చర్ చేసే మూమెంట్ ఉంటేనే ఎంట్రీ అవుతాను. బట్ ఈ మంత్‌లో ఈవెన్ థో 24,000 ప్రాఫిట్ వచ్చినా, నేనైతే సాటిస్ఫైగా అయితే లేను. ఎందుకు అంటే 23,000 చార్జెస్ పే చేశాను. సో, ఇట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ అనమాట. సీ క్యాపిటల్ ఒక 5,00,000, 10,00,000 ఉన్న వాళ్ళకి 23,000 చార్జెస్ అంటే ఫరక్ లేదు. బట్ మనం ట్రేడ్ చేసేది 50,000 క్యాపిటల్. 50,000 క్యాపిటల్‌తో 23,000 చార్జెస్ కట్టి 24,000 ప్రాఫిట్ అయితే తీసుకున్నాము. సో, ఆల్మోస్ట్ చార్జెస్‌కి చార్జ్ అంటే ప్లాట్‌ఫార్మ్ సగం తీసుకుంది. మనం సగం తీసుకున్నాము. సో, ఇలా అయితే ఉండకూడదనమాట. అందుకే ఏప్రిల్ మంత్ నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోస్ కూడా కొంచెం డిలే చేశాను యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేయడానికి. సో, ఎందుకు అంటే సమ్ స్ట్రాటజీస్‌ని నేను బిల్డప్ చేసి చార్జెస్‌ని తక్కువ పే చేసేలాగా, తక్కువ ఎంట్రీస్ తీసుకునేలాగా, తక్కువ ఎంట్రీస్‌లో పర్ఫెక్ట్ ఎంట్రీస్ పెడదాం. సో, అప్పుడు మనం చార్జెస్ అనేది తక్కువ పే చేస్తాం. సో, అలా అయితే ప్లాన్ చేశాను. అలా బ్యాక్ టెస్ట్ చేశాను. అలానే లైవ్ టెస్ట్‌లో కూడా చూశాను. సో, నాకు ఫైన్ అనిపిచ్చింది. ఓకే. వి కెన్ ప్రొసీడ్ థిస్ టైప్ ఆఫ్ స్ట్రాటజీస్ ఇన్ మే సీరీస్ అని. సో, ఆల్రెడీ మే సీరీస్ స్టార్ట్ అయిపోయింది. వీడియోస్ ఇంకా నేనైతే అప్‌లోడ్ చేయలేదు. బట్ టుడే అయితే అన్నీ అయితే అప్‌లోడ్ చేస్తాను. సో, ఏప్రిల్ మంత్‌లో అయితే 5592 పాయింట్స్ అయితే బిట్‌కాయిన్‌లో తీసాము ఫ్రమ్ ఏప్రిల్ 2 నుంచి. సో, ఎవ్రీ డే, ఎవ్రీ డే ఫ్రమ్ ఏప్రిల్ 2 నుంచి ఎవ్రీ డే నేను టెలిగ్రామ్ ఛానెల్‌లో అయితే ఎంట్రీ ఇస్తాను. ఎంట్రీ ఇచ్చిన తర్వాత సెకండ్ ఎంట్రీ ఉందా? లేదా? అని చెప్తాను. ఆహ్, ఉంది అంటే ఎలా తీసుకోవాలో టెలిగ్రామ్ డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. అండ్ ఆఫ్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎంట్రీ ట్రిగ్గర్ అయితే ఇన్ కేస్ అది ప్రాఫిట్ హిట్ చేస్తే స్క్రీన్‌షాట్ తీసి ఇన్ని పాయింట్స్ ఇచ్చింది అని చెప్పేసి పోస్ట్ చేస్తాను. మళ్ళీ కంపేర్ అని ఎంట్రీ పెట్టినప్పుడు పోస్ట్ మళ్ళీ పెడతాను. ఇన్ కేస్ ఎస్ఎల్ హిట్ అయినా కూడా స్క్రీన్‌షాట్ తీసుకొని ఇంత ఎస్ఎల్ హిట్ అయింది అనైతే పోస్ట్ చేస్తాను. మీరు చూసుకోండి. ఈ ఎక్సెల్ షీట్‌ని టాలీ చేసుకొని టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. ఫ్రమ్ ఏప్రిల్ 2 నుంచి. సో, ఎవ్రీ డే ప్రాఫిట్ లాస్ పోస్ట్ చేసుకుంటూ వస్తున్నాను. టూ మచ్ ట్రాన్స్‌పరెన్సీ ఎన్ని ఎస్ఎల్స్ హిట్ అయినా కూడా నేను గ్రూప్‌లో అయితే పోస్ట్ చేస్తూ వచ్చాను. సో, మీరు చూసారంటే ఎక్సెల్ షీట్‌లో 7, 8, 9 ఈ డేట్స్‌లో 3 డేస్ ఎస్ఎల్స్ గ్రూప్‌లో పోస్ట్ చేశాను.
అండ్ 15థ్ సెకండ్ ఎంట్రీ నుంచి 17థ్ డేట్ సెకండ్ ఎంట్రీ వరకు కంటిన్యూస్‌గా 5 ఎంట్రీస్ లాస్ అనమాట. 2, 2, 200, 250, 280 సంథింగ్. సో, ఎవ్రీ డే నేనైతే పోస్ట్ చేశాను. సో, మీకు డౌట్‌గా ఉంటే గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. ఇన్ కేస్ ఇది నిజం కాదా తెలుసుకోవడానికి గ్రూప్‌లో ఉన్న మెంబర్స్‌ని కూడా అడగండి. సో, టూ మచ్ ట్రాన్స్‌పరెన్సీ ఏది దాచిపెట్టాలనైతే నేను చూడను. సో, ప్రాఫిటా? లాసా? వచ్చిందా? లేదా? గ్రూప్‌లో అయితే పోస్ట్ చేస్తాను. ఇలా ఎక్సెల్ షీట్‌లో అయితే ఎంట్రీ చేస్తాను. అండ్ మోర్ ఓవర్ నేను ఎక్సెల్ షీట్‌లో ఎంట్రీ చేసిన తర్వాత నేనైతే గ్రూప్‌లో క్లియర్‌గా అయితే మెన్షన్ చేస్తాను. ఎలా అంటే ఇన్ కేస్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి. ఎందుకంటే ఎక్సెల్ షీట్‌లో నేనే ఎంట్రీ చేసుకోవాలి. ఎంట్రీ నేనే తీసుకోవాలి. సో, ఎవ్రీథింగ్ నేనే చేసుకోవాలి. నా జాబ్ కూడా నేనే చేసుకోవాలి. సమ్ పర్సనల్ వర్క్స్ కూడా ఉంటాయి. సో, ఎవ్రీథింగ్ నేనే చేసుకోవాలి. సో, ఎవ్రీథింగ్ నేనే హ్యాండిల్ చేసుకోవాలి కాబట్టి సో, మేబీ మిస్టేక్ జరగచ్చు. కానీ నేనైతే డబుల్ చెక్ చేసుకొనే గ్రూప్‌లో అయితే పోస్ట్ చేస్తాను. బట్ ఇన్ కేస్ డబుల్ చెక్ చేసిన తర్వాత కూడా ఏమన్నా మిస్టేక్స్ ఉంటే గ్రూప్‌లో వాళ్ళని అడుగుతాను. మీరు చెక్ చేయండి. ఈవెన్ స్మాల్ మిస్టేక్, స్మాల్ పాయింట్ మిస్ అయినా కూడా నాకు నోటిఫై చేయండి. సో దట్ నేను మళ్ళీ చేంజ్ చేస్తాను అని. సో, మిస్టేక్స్ ఎవరైనా చేస్తారు. సో, చేసుకున్న తర్వాత మిస్టేక్ చేశామని అర్థం చేసుకొని సరిదిద్దుకునేవాడే ఒక గుడ్ ట్రేడర్ అనమాట. సో, అది గైస్ ఏప్రిల్ మంత్ సిరీస్ అయితే సక్సెస్‌ఫుల్‌గా హిట్ అయింది. 5592 పాయింట్స్ తీసుకున్నాం. 24,000 ప్రాఫిట్ తీసాం. 23,000 చార్జెస్ కట్టాం. సో, ఓన్లీ డిసప్పాయింట్‌మెంట్ ఏంటి అంటే నాకు 23,000 చార్జెస్ అయితే పే చేసాం. సో, ఈ 23,000ని కూడా అవాయిడ్ చేయడానికి నెక్స్ట్ మంత్‌లో అయితే పర్ఫెక్ట్‌గా నేనైతే ప్లాన్ చేశాను మే సీరీస్‌లో. సో, మీరు కూడా మే సీరీస్‌లో ఇన్వాల్వ్ అవ్వాలి అంటే టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ అనేది ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. ఆర్ ఎల్స్ యూట్యూబ్ ఛానెల్‌లో కూడా ఉంటుంది. సో, డెఫినిట్‌గా జాయిన్ అవ్వండి. సో, మీరు జాయిన్ అయిన తర్వాత గ్రూప్‌లో ఉన్న మెంబర్స్‌ని కూడా అడగండి. సో, ఎలా ఉంటుంది ట్రాన్స్‌పరెన్సీ, ఎలా ఉంటుంది రిస్క్ రివార్డ్ రేషియో సెటప్స్. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. నేనెందుకు ఎవ్రీ టైమ్ రిస్క్ రివార్డ్, రిస్క్ రివార్డ్, రిస్క్ రివార్డ్ అంటానంటే, ఇప్పుడు మీకు చెప్తా చూడండి. 15థ్ సెకండ్ ఎంట్రీ నుంచి 17థ్ సెకండ్ ఎంట్రీ వరకు కంటిన్యూయస్‌గా 250, 280, 200, 270 అలా లాస్‌లొస్తా ఉన్నాయి. సో, 5 టైమ్స్ లాసెస్ ఓకేనా? సో, అట్ లైక్ ఇట్స్ లైక్ ఒక 1100-1200 ప్రాఫిట్స్ ఏమో లాసు, పాయింట్స్ ఏమో లాసు. బట్ మన దగ్గర పర్ఫెక్ట్‌గా రిస్క్ రివార్డ్ రేషియో సెటప్ ఉంది కాబట్టి నెక్స్ట్ 20, 21 డేస్‌లో చూడండి 1000 పాయింట్స్ ప్రాఫిట్, 600 పాయింట్స్ ప్రాఫిట్. అంతే ఖలాస్. ప్రీవియస్‌గా వచ్చిన 5 లాసెస్‌ని జస్ట్ ఒక ఎంట్రీలోనే కవర్ చేసింది. బట్ సెకండ్ ఎంట్రీ కూడా మనం ప్రాఫిట్ తీసుకున్నాం కాబట్టి కవర్ అయిపోయింది. సో, ఇది గేమ్ అంటే. సో, ఈవెన్ దో మీకు ఎన్ని లాసెస్ వచ్చినా ఒక్క ప్రాఫిట్ వస్తే కనీసం 2-3 ఎసెట్స్‌ని కవర్ చేయాలి. అలా చేస్తేనే ఆ ఎంట్రీలోకి వెళ్ళండి. లేదు అంటే వెళ్ళకండి. టైం తీసుకోండి. 30 డేస్ 24/7 మార్కెట్ రన్ అవుతూ ఉంటుంది గదా! సో, కూర్చోండి. సెటప్ ఫైండ్ ఔట్ చేయండి. బెటర్ రిస్క్ రివార్డ్ రేషియోని చూడండి. అప్పుడే ఎంటర్ అవ్వండి. సో, 1:1 తీసుకున్నా కూడా నాకు తెలిసైతే ఎవరైతే గెలిచుండరు మేబీ. సో, ఆల్వేస్ రిస్క్ రివార్డ్ రేషియో అనేది ప్రాపర్‌గా ఉంటే మార్కెట్‌లో ఈజీగా సస్టైన్ అవ్వచ్చు. మీరు ఎంత క్యాపిటల్ తెచ్చినా గూడా. చెప్తున్నా గదా! బిట్‌కాయిన్‌లో మీరు 5,000, 10,000 తెచ్చినా కూడా మీ దగ్గర ప్రాపర్ రిస్క్ రివార్డ్ రేషియో గాని ఉంది అంటే మీరు ఈజీగా సస్టైన్ అవ్వచ్చు. రిస్క్ రివార్డ్ లేకుండా 1:1 తెచ్చుకొని స్కాల్పింగ్ చేస్తాను అంటే కుదరదు. క్యాపిటల్ వైప్ అవుతుంది. సో, ఇవన్నీ చాలా ఉంటుంది. నేనైతే ఒక 5 ఇయర్స్ నేను మార్కెట్‌లోకొచ్చి 5 ఇయర్స్ అయింది. సో, ఈ 5 ఇయర్స్‌లో నేను అబ్జర్వ్ చేసింది, నేను లాస్ అయినప్పుడు లాస్ అయిన నుంచి నేను నేర్చుకుంది. సో, ఎవ్రీథింగ్ ఎక్స్‌పీరియన్స్ అనమాట నాకు. సో, ఆ ఎక్స్‌పీరియన్స్‌తోనే మీకు చెప్తున్నాను. సో, ప్రాపర్ రిస్క్ రివార్డ్ రేషియో సెటప్స్ ఉంటేనే ఎంటర్ అవ్వండి. ఇన్ కేస్ మీరు ఫైండ్ ఔట్ చేయలేకుండా ఉంటే కమ్ ఆన్ టెలిగ్రామ్ ఛానెల్‌లో జాయిన్ అవ్వండి. సో, అక్కడ ఎంట్రీస్ ఇస్తాను. సో, దాన్ని చూసి మీరు ఎంటర్ అవ్వచ్చు. సో, జాయిన్ అవ్వండి. జాయిన్ అవ్వడానికి నేనేమి మనీ అయితే అడగడం లేదు. జాయిన్ అవ్వండి. మీరు 1 మంత్ అబ్జర్వ్ చేయండి. సో, యాస్ ఆఫ్ నౌ నేనైతే ఎటువంటి రూ. 1 కూడా చార్జ్ చేయడం లేదు. యాస్ ఆఫ్ నౌ కంప్లీట్‌గా ఫ్రీగానే నడుస్తుంది టెలిగ్రామ్ ఛానెల్. ఓకేనా? యాహ్! థాంక్ యూ గైస్.